హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. పార్ట్ 2 మేడారంలో మేము వంట చేసుకునేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఆడవాళ్ళు చేయడమేనా, ఎప్పుడు ఆడవాళ్ళ చేతి వంటల టేస్ట్ చూడాలా, ఈసారి మేము కూడా చేస్తాం, మా చేతి వంటలు కదా టేస్ట్ చేయండి అన్నాయి. ఇగో వీళ్ళందరూ కలిసి వంట చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. ఎట్లుంటుందో మరి, ఆ భగవంతుడే మమ్మల్ని కాపాడాలి. వాళ్ళకి వంటలు రావని కావు, అందరికీ వచ్చు, కాకపోతే ఇంట్లో చేయరు. బయటికి వాళ్ళు పార్టీలకు వెళ్ళినప్పుడు, ఎలా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా చేస్తారు అన్నట్టు. వచ్చినవా భలే కలిసిపోయింది కదా. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయినాం కాబట్టి పిల్లలతోటి ఇట్లా బయటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. మాకు వంట చేసే పని లేదన్నట్టు, కానీ పిల్లల్ని ఒక్కొక్కరు తీసుకొని వెళ్ళడం అదే పెద్ద పని అయిపోయింది. ప్లేస్ మస్తు సెట్టింగ్ సూపర్. ఇంకోటి బగారాకు ఉల్లిగడ్డ ఇది బెటర్ అను. ఎటు పడతాడు వచ్చి ఉల్లిగడ్డలు మా బావ కడిగేసిండు. అసలే హోటల్ రామాచి అమ్మాయిల పరుగు తీసేస్తుంది. ఎన్ని తాగుతావు అద్దన్నా కూడా నేను నీకన్నా మూత తీయరాదు, మూత తీసిందిరా. కంపెనీ చేద్దాను బోతులం మేము ఇక్కడ ఎత్తా, నేను అక్కడ ఎందుకు ఎత్తా. అదే ఇంత కష్టపడుతున్నా. అయ్యో మిర్చి అయిపోయింది. ఒక సిప్ ఎత్తది. భార్గవ్ సైంటిస్ట్ అవుతా అండి ఇప్పుడు. పాపం కలుపుడు మందమే భార్గవ్ది. మండింది. కారం, ఉప్పు, అల్లం కలిపిన చికెన్. ఎస్, కరీంనగర్ చికెన్. ఎలా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఇచ్చారు కదా తాగుకుంటూ. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అట, మనం కూర్చుని కదా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. పులికేసి వాడేవా నన్ను కొట్టేవరు. నువ్వే వేయనట్టుంది. కాదు కన్నకైతే ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ అయితే ఉంటారు. అందులో ఒక ఫ్యాన్స్ ఇక తీసుకెళ్తారు. ఇద్దరు కూడా బాబాయ్ ఇద్దరు అన్ని పోతారు వీడియోగ్రాఫర్ లేకుండానే. ఏవో మరి ఆడవాళ్ళని పక్కకెట్టి మీరు అండుతూరు ఎట్లుంటదో ఇక.
ఒక్కసారి పెడితే ఇవి పిల్లలతో కష్టాలు. తెలంగాణ స్పెషల్ మక్క కూడా దావత్లో స్పెషల్. చికెన్ ఫ్రై, తెలంగాణ చికెన్ స్పైసీ బగారా రైస్. ఎవరు ఓపెన్ చేసి వెజ్ బ్యాచ్ వెజ్ బ్యాచ్ కాదు, సాతి ముత్యం కాదు, కాటన్ సీడ్. పిల్లలకి తినిపించడం, మేము తినడం అయితే అయిపోయింది. వంటలు అయితే బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇక తిన్నదంతా అరిగేదాకా ఫుల్ గేమ్స్ ఆడుకోవడమే. వీడియో చూపించగలుగుతున్నాను కానీ ఆడియో చూపించలేకపోతున్నా, ఎందుకంటే మా పిల్లలు సాంగ్స్ పెట్టారు, దానికి ఎంజాయ్ చేసుకుంటూ గేమ్ ఆడుతున్నాం. కాకపోతే అవి వీడియో పెడితే కాపీరైట్స్ వస్తున్నాయని చెప్పి దాన్ని మ్యూట్లో పెట్టినా. ఆ ఆడియో ఉంటే ఇంకా బాగుండేదేమో, మా అల్లరి అన్నీ మీకు వినిపించేది. ఇప్పుడు జస్ట్ చూపించగలుగుతున్నాను. ఈ గేమ్ తెలుసా, కరెంట్ షాక్. ఈ గేమ్ అయితే బాగాసేపు ఆడినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. దీంతో తిండేది మొత్తం కంప్లీట్గా అరిగిపోయింది. ఇంకా అందరూ అలసిపోయేదాకా ఆడినాం. పిల్లల కన్నా మేము ఇంకా చిన్నోళ్ళం అయిపోయినాం. ఈసారి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. సాంగ్స్కి డ్యాన్స్ చేసుకుంటూ మరి ఎంత ఎంజాయ్ చేస్తున్నాం చూడండి. సాంగ్ డ్యాన్స్ చేసుకుంటూ అందరినీ కరెంట్ షాక్ ఆడినాం. ఇంత బాగా అనిపించిందో, ఫుల్ ఫన్నీగా అనిపించింది. మమ్మల్ని చూసుకుంటూ పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. పాపం వాళ్ళు ఆడాల, వాళ్ళకి ఆడేంత ఛాన్స్ మేము ఇవ్వలేదు, మేమే ఆడుకున్నాం. పెద్దోడు చూసిరా, నిన్ను దొరుకుతానేమో అని నా వెనక ఎలా వస్తుండో, నేను ఎటు వెళ్తే అటు ఎగ్జైట్ అయిపోతుండు. పాపం ఉరకమ్మ అని. అందరు అలసిపోయారు. నెక్స్ట్ గేమ్ సీతారాముడు ఆడినాం అందరం కూర్చొని. ఈ గేమ్ అయితే చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం, ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులకి ఈ గేమ్ ఆడుతున్నాం. ఈ గేమ్ మా పిల్లలకి కూడా బాగా నచ్చింది. ఇంటికి వచ్చినాక కూడా ఈ గేమే ఆడదామని మళ్ళీ ఆడుతారు. సిర్రా ఎవరికి కూడా కంట్రోల్ లేదు. ఆ సాంగ్స్ వస్తుంటే అందరూ ఒక తల స్టెప్ వేస్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. ఈ గేమ్లో పిల్లలు కూడా ఆడుకున్నారు. వారి అమ్మలతోటి వాళ్ళే కూర్చొని ఆడుకున్నారు. అండ్ వాళ్ళు ఎంజాయ్ చేశారు, మేము ఎంజాయ్ చేసినాం కొద్దిసేపు. తర్వాత ఇంకా సాంగ్స్ పెట్టారు కదా, అన్న వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటే మేము కూడా అందులో జాయిన్ అయిపోయినాం. అప్పటికే ఎవరికి కాళ్ళు ఆగుతున్నాయి, అందరూ ఎంజాయ్ చేసుకుంటూనే ఉన్నాం కదా. ఇంకొకసారి వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఇంకెవరు మావలేదు, అందరం వెళ్ళి డ్యాన్స్ చేసినాం. వదినకి నేను, నాకు వదిన, మేమిద్దరం డ్యాన్స్ పార్ట్నర్లం. ఈ టూర్లో మాత్రం ఫుల్ రీల్స్ మాత్రం ప్లాన్ చేసుకున్నాం. మా ఇద్దరికి సాల్సా పిచ్చి, మాకు రాదు, వచ్చినాయి 2 స్టెప్స్, అవే ఎప్పుడు చేస్తూనే ఉంటాం. మనమంతా ఒక పనిలో ఉంటే వాడు ఇంకో పనిలో ఉన్నాడు. వాడు మాత్రం ఫుల్ బిజీ. ఆద్య బర్త్డే అండ్ సాగర్ అన్న వదిన వాళ్ళ మ్యారేజ్ డే ఉంది, అందుకే కేక్ కట్ చేపిస్తున్నాం. ఇంతవరకు ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.